Hello friends, very good morning. Before we begin editorial, let's look at the courses offered by our organization. Even before that, please do like, share and subscribe. Courses చూద్దాం ఒకసారి. So first course UPSC Infinity. UPSC Infinity మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న ఫ్లాగ్షిప్ కోర్స్. దిస్ ఈస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్. సంథింగ్ దట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్, అంటే బిగినర్స్కి కూడా అర్థమయ్యే భాషలో చెప్పే కోర్స్ ఇది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. ఫస్ట్ టైం యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళతో పాటు ఆల్రెడీ 2-3 years ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఒకసారి వినంగానే అర్థమయ్యేలాగా డీటెయిల్డ్గా చెప్పే కోర్స్ ఇది. సో ఎన్సీఆర్టీస్ చదవకపోయినా సరే మీకు అర్థమవుతుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. ఈ కోర్స్తో పాటు దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ యు గెట్. చాలా 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 వస్తాయి దీంట్లో. ఎందుకంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీతో పాటు వీఆర్ గివింగ్ Group 1 free of cost, TSPSC and APPSC both. We are also giving CSAT free of cost. CSAT కూడా ఫ్రీగా వస్తుంది మీకు. We are also giving bank plus SSC plus RRB. ఈ మూడింటి కాంబో కోర్స్ ఉంది. You are getting that also free. But I want you to look at this portion. UPSC Infinity కోసం మాత్రమే రండి. ఇవి కూడా మీకు అడిషనల్గా వస్తాయి. The most beautiful aspect of this course is lifetime validity. 1 year, 2 years, 3 years అనే లిమిట్ లేకుండా ఎన్నాళ్ళైనా సరే మీరు అటెండ్ కావచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. అయితే యూపీఎస్సీ ఇన్ఫినిటీ వీటితో పాటు ఫీజు ఎంత అని అడిగితే కేవలం 40,000 రూపీస్. ఇఫ్ యు ఆర్ పేయింగ్ అప్ ఫ్రంట్, దిస్ ఈస్ ద ఫీ. మీకు ఇన్స్టాల్మెంట్స్ కావాలి అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు పే 50,000 in 5 installments. 5 into 10,000 చొప్పున మీరు కట్టి జాయిన్ కావచ్చు. సో ఒకేసారి కట్టేస్తారనుకునే వాళ్ళకి కేవలం 40,000కి అందిస్తున్నాం. అండ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్, అండ్ నేనే స్వయంగా చెప్తున్నాను ఇది. సో దీనికి ఫీజు 20,000. అండ్ మీరు 40 + 20 వేసుకుంటే 60. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఈఎంఐ 50 + 20 ఎంత 70. ఈవెన్ దట్ ఐఎమ్ గివింగ్ ఇట్ 6 into 10,000. 6 into 10,000 రెండు కలిపి తీసుకునే వాళ్ళకి 60,000కి ఇస్తున్నాను. 6 into 10,000 ఈఎంఐ ఆప్షన్ కూడా వస్తుంది. ఓన్లీ యూపీఎస్ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళకి 10,000 డిఫరెన్స్ ఉంది. కానీ ఇఫ్ యూ టేక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టుగెదర్ యూ గెట్ దిస్ ఈఎంఐ ఆప్షన్ ఆల్సో. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా వీఆర్ ఆల్సో ఆఫరింగ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్ కూడా ఆఫర్ చేస్తున్నాము. సో యూ కెన్ టేక్ దిస్ ఆల్సో. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది కూడా తీసుకోవచ్చు. సేమ్ ఫీజ్. సో దీస్ ఆర్ ద 2 ఆప్షన్స్ దట్ వీఆర్ ఆఫరింగ్. సో దట్స్ అబౌట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. ఇది కాకుండా మనం ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏమున్నాయంటే బ్యాంక్ ఇన్ఫినిటీలో ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మొత్తం కంప్లీట్గా కవరేజ్ ఉంటుంది. సో కేవలం 5,000 రూపీస్కి వీఆర్ ఆఫరింగ్ దాట్. సో బ్యాంక్ ఇన్ఫినిటీ ఇస్ ఎ బ్యూటిఫుల్ కోర్స్. చూడండి, అయితే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, సార్ మీరే క్లాసెస్ చెప్తారు అని అడుగుతూ ఉంటారు. చూడండి, బ్యాంక్ ఇన్ఫినిటీ ఇది. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో నేను పాలిటీ చెప్తాను, ఎకానమీ చెప్తాను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్తాను. సో దీస్ ఆర్ ద 3 subjects I take upon, right? Ethics, international relations are covered by Shyam sir. చాలా బాగా చెప్తారు. శ్యామ్ సార్ వీడియోస్ ఆల్రెడీ పెట్టాను, నేను ఎథిక్స్ వీడియోస్ పెట్టాను, వాచ్ దెమ్. హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్ ఆర్ కవర్డ్ బై సాయిరామ్ సార్ వీడియోస్ ఆల్రెడీ రోజు పెడుతున్నాను. సో యూ కెన్ వాచ్ దెమ్. జియోగ్రఫీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ కవర్డ్ బై నారాయణ మూర్తి సార్కి ఆల్రెడీ 6 to 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన యూపీఎస్సీ 4-5 times రాశారు. ప్లస్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్స్లో చాలా కాలం ఫ్యాకల్టీగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్ యూపీఎస్సీ ఫ్యాకల్టీ గురించి. బ్యాంక్ ఇన్ఫినిటీ వచ్చేసరికి బ్యాంక్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్ ఇది. ఇందులో కంప్లీట్ ఇంగ్లీష్ నేనే తీసుకుంటాను. రీజనింగ్లో క్రిటికల్ రీజనింగ్ నేను తీసుకుంటాను. క్వాంట్ థియరిటికల్ ఆస్పెక్ట్స్, కాన్సెప్చువల్ బిల్డింగ్ అంతా నేను తీసుకుంటాను. మాక్ ఎక్స్ప్లెనేషన్ వేరే ఫ్యాకల్టీ వస్తారు. సో దట్ ఈస్ అబౌట్ బ్యాంక్ ఇన్ఫినిటీ. బ్యాంకింగ్ అవేర్నెస్ నా క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. అండ్ రీజనింగ్ ప్లస్ కరెంట్ అఫైర్స్ ఈ 2 దివ్య మేడం తీసుకుంటారు. దట్స్ అబౌట్ బ్యాంక్ ఇన్ఫినిటీ. తర్వాత బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ ఆర్ఆర్బి 3 కలిపింది. బ్యాంక్ ఇన్ఫినిటీ ఒకటే జాయిన్ అయ్యే వాళ్ళకి 5,000 రూపీస్ ఫీజు.
3 కలిపి వచ్చే వాళ్ళకి 7,000 రూపీస్ ఫీజు. సో వీళ్ళకి బ్యాంక్ ఇన్ఫినిటీతో పాటు దే ఆల్సో గెట్ ప్యూర్ మ్యాథ్స్, శ్రీకాంత్ సార్ చెప్తారు, అండ్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ అంతా కూడా ఇక్కడ మనకి సివిల్స్కి వచ్చే నారాయణమూర్తి సారే వీళ్ళకి బ్యాంక్ ఎస్ఎస్సికి జనరల్ స్టడీస్ కూడా చెప్తారు. దట్స్ ది బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్. అండ్ యూ ఆల్సో గెట్ మాక్ టెస్ట్. ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. అంటే ఈ వీటితో పాటు వచ్చే వాళ్ళకి అది మాక్ టెస్ట్లు అనేవి ఫ్రీ అనమాట. సో దట్స్ హౌ వీఆర్ రన్నింగ్ ఆల్ దీస్ కోర్సెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ కాల్ మీ అపాన్ దిస్ నెంబర్. సో 9591988875 నెంబర్కి కాల్ చేసి యూ కెన్ చెక్ విత్ మీ. సో లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్ నౌ. సో ఇట్ సేస్ ఎ లైట్ టచ్. లైట్ టచ్ చూద్దాం ఏంటి కదా అనేది. ప్రాబ్లమాటిక్ కంటెంట్ అబౌండ్స్ ఇన్ ద డిజిటల్ స్పేస్ బట్ రెగ్యులేషన్ మస్ట్ బి సగాషియస్. ఓకే, డిజిటల్ స్పేస్ లో ప్రాబ్లమాటిక్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అబౌండ్స్, ఇట్స్ యూ కెన్ సే అబండెంట్, చాలా ఎక్కువగా ఉంది అని అర్థం. కానీ రెగ్యులేషన్ మస్ట్ బి సగాషియస్. సగాషియస్ అంటే ఇప్పుడు చూడండి, సేజ్ అంటారు కదా, అంటే బాగా తెలివైన వాడు అని, అంటే అన్ని ఆలోచించుకునేవాడు అని అర్థం. ఇప్పుడు ఈ పదానికి మీనింగ్ ఏంటంటే సమ్వన్ హూ జడ్జెస్ థింగ్స్, అంటే కేర్ఫుల్గా జడ్జ్ చేయడం అనమాట. ఏదన్నా విషయాన్ని తొందరగా డిసైడ్ చేయకుండా కేర్ఫుల్గా జడ్జ్ చేయడం, కరెక్ట్గా మంచి ఏదో చెడు ఏదో చూసుకోవడం, దాన్ని మనం ఈ పదంతో చెప్తాం. రెగ్యులేషన్ తీసుకురావాలి డిజిటల్ స్పేస్లో అని గవర్నమెంట్ అనుకుంటుంది. డిజిటల్ స్పేస్లో అంటే అర్థం ఏంటి? ఫేక్ న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోతుంది, ప్రజల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు స్ప్రెడ్ అయిపోతున్నాయి. సో వాటిని అరికట్టాలంటే డిజిటల్ మీడియాని కూడా రెగ్యులేట్ చేయాలి అని ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ భావిస్తున్నాయి. అయితే భావించడం బాగానే ఉంది, కానీ ఆ భావించేటప్పుడు, ఆ ఆలోచన చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చెయ్యాలి, జాగ్రత్తగా చెయ్యాలి అనేది ఇక్కడ ఉద్దేశం, అంతకంటే ఏం లేదు. రైట్. ద గవర్నమెంట్ హ్యాస్ ఇన్ రీసెంట్ డేస్ twice signaled that more rules to tackle the problems of unlawful content and harm-causing disinformation in the digital media space are in the offing. దీని అర్థం ఏంటి? రీసెంట్గా గవర్నమెంట్ 2 సార్లు సిగ్నల్ ఇచ్చింది. ఏమని? దట్ మోర్ రూల్స్ టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్లాఫుల్ కంటెంట్ అండ్ హార్మ్ కాజింగ్ డిస్ఇన్ఫర్మేషన్. డిస్ఇన్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటి? మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, అంటే కైండ్ ఆఫ్ ఫేక్ న్యూస్ అనమాట. మనకి చూస్తూ డిజిటల్ మీడియాలో చూస్తుంటే ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అంటే జనాల్ని రెచ్చగొట్టేలాగా చేసే ఇన్ఫర్మేషన్ కానీ, కరెక్ట్ కాకుండా ఉండే ఇన్ఫర్మేషన్ కానీ, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉంది. హార్మ్ కాజింగ్ అంటే మనకి హాని కలిగించే ఇన్ఫర్మేషన్ అది. ప్లస్ అన్లాఫుల్ కంటెంట్, ఓకే, చట్ట వ్యతిరేకమైన కంటెంట్. వీటిని ట్యాకిల్ చేయడం కోసం చాలా రూల్స్ మేము తీసుకొస్తాము. ఓకే, మోర్ రూల్స్ ఆర్ ఇన్ ద అఫింగ్ అండ్ దే ఆర్ కమింగ్, రాబోతున్నాయి. ఇన్ ద అఫింగ్ అంటే రాబోతున్నాయి అని అర్థం అనమాట అని ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇందులో డిజిటల్ మీడియా స్పేస్లో. ఆన్ మండే, in an affidavit filed in the case involving Sudarshan TV, responding to the Supreme Court's call for suggestions to improve the self-regulatory mechanism for electronic media, the center said that the regulation of web-based digital media is a need of the hour instead. Right? రీసెంట్ గా ఇప్పుడు మనకి సుదర్శన్ టీవీ కేసు ఒకటి జరిగింది. సుదర్శన్ టీవీలో ప్రసారం చేసిన ఒక ప్రోగ్రామ్ అనేది ముస్లిమ్స్ కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు దాన్ని ఆపేయమని చెప్పింది. ఆ కేసు అనేది జరుగుతోంది. ఆ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఏమడిగిందంటే సజెషన్స్ అడిగింది. సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం ఫర్ ఎలక్ట్రానిక్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి సెల్ఫ్ రెగ్యులేటరీ మెకానిజం ఏదైనా ఉందా, మీరు దానికి ఏమైనా సజెషన్స్ ఉన్నాయా, మీరు చెప్పండి అని చెప్పి ప్రభుత్వాన్ని అడిగింది. అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ద రెగ్యులేషన్ ఆఫ్ వెబ్ బేస్డ్ డిజిటల్ మీడియా ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. కంప్లీట్ ఎలక్ట్రానిక్ మీడియా గురించి మాట్లాడలేదు, కానీ వెబ్ బేస్డ్ డిజిటల్ మీడియా గురించి, అంటే ఫేస్బుక్ ఇట్లాంటివి, ట్విట్టర్ ఇట్లాంటివి రెగ్యులేట్ చేయడం అనేది నీడ్ ఆఫ్ ది అవర్. అది ఈ టైంలో ఖచ్చితంగా ఇప్పుడు అవసరమైనది, సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టుడే అని రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. సో అక్కడ సుప్రీంకోర్టు అడిగింది ఎలక్ట్రానిక్ మీడియా కోసం, వీళ్ళు ఇచ్చింది వెబ్ బేస్డ్ మీడియాని రెగ్యులేట్ చేయడం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. Without any checks, it told the court,
Digital media can spread venomous hatred, terror, violence. అండ్ వైలెన్స్ అంటే అర్థం ఏంటి? చెక్స్ అంటే అర్థం ఏంటి? చెక్స్ అండ్ కంట్రోల్స్ అంటే ఇన్ఫర్మేషన్ కరెక్టా తప్ప అనే చెక్స్ కంట్రోల్స్ లేకుండా, వెరిఫికేషన్ లేకుండా డిజిటల్ మీడియా అనేది కెన్ స్ప్రెడ్ వెనమస్ హేట్రెడ్. హేట్రెడ్ అంటే అర్థం ఏంటి? ఒకళ్ళ మీద ఇంకొకరికి ద్వేషభావాన్ని రెచ్చగొట్టేది ఏదైనా హేట్రెడ్ అంటాం కదా. వెనమస్ అంటే అర్థం ఏంటి? వీనం అంటే అర్థం ఏంటి? పాముకుంటుంది కదా, వినమస్ యానిమల్స్, వినమస్ క్రీచర్స్ అంటే విషపూరితమైన కంటెంట్, ఒకళ్ళ పైన ఇంకొకళ్ళకి చెడు భావాలు, ద్వేష భావాలు వచ్చేలా చేసే కంటెంట్ ని చాలా ఈజీగా డిజిటల్ మీడియా అనేది స్ప్రెడ్ చేసేస్తుంది. దీనివల్లే ఈ కంటెంట్ వీటితో పాటు టెర్రర్ అండ్ వైలెన్స్ ఇవి కూడా స్ప్రెడ్ చేస్తుంది. సింపుల్ థింగ్ చూడండి, ఒక ముస్లిం వ్యక్తి మన హిందూ దేవాలయాన్ని అవమానపరిచాడు అని చెప్పి ఒక న్యూస్ ఫేస్బుక్ లో ఒక వ్యక్తి ఫోటో పెట్టేసి వాట్సాప్లో మనం సర్క్యులేట్ చేసాం అనుకోండి, అది నిజమా కాదా అని ఎవరు వెరిఫై చేయరు. నిజమే అని ముందు నమ్మేసి అతన్ని కొట్టేసి ఆ తర్వాత డిసైడ్ చేస్తారు నిజమా కాదని. అది నిజం కాకపోవచ్చు, ఆ వ్యక్తి పైన ఎవరికైనా కోపం ఉండి అతను ఫోటో పెట్టి ఇలా చేసి ఉండొచ్చు. సిమిలర్గా ఒక హిందూ ఒక మసీదుని అవమానపరిచాడు అని చెప్పి ఒక అతని ఫోటో పెట్టేసి అడ్రస్ ఇచ్చేసి ఇతను ఈ పని చేశాడు అని చెప్పి సర్క్యులేట్ చేస్తే ఆ టైంకి ఏమవుతుందంటే మనకి ఒక ద్వేషభావం మనలో ఒక రకమైన ఆవేశం వచ్చేస్తుంది. అది నిజమా కాదా అని వెరిఫికేషన్ చేసుకునేంత టైం కూడా మనం తీసుకోకుండా ఇమీడియట్ గా మనం వెళ్ళి అతని మీద అటాక్ చేస్తూ ఉంటాం. ఇట్లాంటివి అనమాట. సో వెరిఫికేషన్ లేకుండా, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా డిజిటల్ మీడియాలో న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అందులో ఎస్పెషల్లీ హేట్రెడ్, ఒకరిపై ఇంకొకరికి ద్వేషభావం పెరిగేలా ఉండే న్యూస్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ఎ ప్రాబ్లం టుడే. On the same day, the Minister of State for Electronics and IT, Sanjay Dhotre, said in a written reply to the Lok Sabha that his ministry is working to amend the Information Technology Intermediaries Guidelines Rules 2011 to make intermediaries more responsible and accountable. Intermediaries అంటే ఎవరు? మనకి ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ ఇట్లాంటి వాళ్ళు అనమాట. అంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని అనుసంధానం చేసేవాళ్ళు, కనెక్ట్ చేసేవాళ్ళు అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ వీళ్ళంతా కూడా డిజిటల్ ఇంటర్మీడియరీస్. ఇప్పుడు నేను ఇంకొకరితో ఎలా మాట్లాడుతున్నాను? వయా ఫేస్బుక్. ఎలా ఇంటర్ కనెక్ట్ అవుతున్నాను? వయా ఫేస్బుక్, లేదా వయా గూగుల్ నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ట్విట్టర్, ఇట్లాంటివి అనమాట. సో వీటిని ఇంటర్మీడియరీస్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. మధ్యవర్తులు అన్నట్టు డిజిటల్గా ఇద్దరిని కనెక్ట్ చేస్తున్నాయి కదా ఈ వ్యక్తుల్ని, ఇన్ఫర్మేషన్ కి మెసేజెస్ మనకి ఫార్వర్డ్ చేస్తున్నాయి, వీటి ద్వారానే మనం ఇన్ఫర్మేషన్ అందుకుంటున్నాం. సో వీటిని మోర్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్, వాటికి జవాబుదారీతనం పెరగాలి. మీ మీడియం ద్వారా ప్రసారం అవుతున్న, స్ప్రెడ్ అవుతున్న కంటెంట్ కి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వాళ్ళు ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకునేలాగా రూల్స్ మార్చే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి ఐటీ మినిస్టర్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ అన్నారు. It is difficult to disagree with the view that the internet is a space where finding truthful facts can be often challenging. అర్థమవుతుందా? ఇంటర్నెట్లో కరెక్ట్ ఫ్యాక్ట్స్ అనేవి ఐడెంటిఫై చేయడం అనేది ఛాలెంజ్ అయిపోయింది. ఎందుకంటే చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది వెరిఫై చేయడం, డిసర్న్ చేయడం, ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అండ్ దట్ పోలరైజింగ్ ఒపీనియన్స్, హేట్ స్పీచ్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ అబౌండ్. రైట్, ఇదే ప్రాబ్లం. పోలరైజింగ్ ఒపీనియన్ అంటే అర్థం ఏంటి? మనల్ని పోలరైజింగ్ అంటే ఏంటి? రెండు భాగాలుగా విడగొట్టేసి, ఇప్పుడు చూడండి, ముస్లిమ్స్, హిందూస్, ఒక ఒపీనియన్ వస్తుంది. ఆ ఒపీనియన్లో ముస్లిమ్స్ని తిడుతూ హిందూస్ని పొగుడుతూ వచ్చింది అనుకోండి. సో చాలా మంది ఏం చేస్తారు, ఇది మన హిందూ మతం ఎంత గొప్పది, ముస్లిమ్స్ అంత మంచి వాళ్ళు కాదు అనే భావన వచ్చేసి పోలరైజ్ అయిపోతారు, మనం గొప్ప వాళ్ళం అని. లేదా ఇంకొక దాంట్లో ముస్లిమ్స్ని బాగా పొగుడుతూ హిందూస్ని, మిగిలిన మతాన్ని కించపరుస్తూ ఒకటి వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఏముందా, మిగిలిన మతాల కంటే మన మతమే గొప్పది, మనమే గొప్ప వాళ్ళు అంటే పోలరైజ్ అయిపోతారు. మనది మనం చూసుకుంటూ మిగిలిన వాళ్ళని కూడా గౌరవించుకోవడం వేరు, మనది గొప్ప అని వేరే వాళ్ళకి దూరం అవ్వడం వేరు. అంటే మనమే గొప్ప, వేరే వాళ్ళు తక్కువ అనే భావజాలం వేరు. సో ఇలా కొన్ని విషయాల్లో ఎక్స్ట్రీమ్ వ్యూస్ అనమాట. ఈ ఎక్స్ట్రీమ్ వ్యూస్ ని రెచ్చగొట్టే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా మనకి ఫేస్బుక్ లోను, వాట్సాప్స్ లోను, వీటిల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎలక్షన్స్ టైంలో ఎస్పెషల్లీ రాజకీయ పార్టీలు ఇలాంటి పనులు చేస్తాయి.
క్యాస్టిజం కానీ, రిలీజియన్ బేస్డ్ హేట్రెడ్ కానీ, వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకి ఎందులో ఎక్కువ ఓట్లు ఉన్నాయని అనిపిస్తే దానికి తగ్గట్టుగా జనాల్ని పోలరైజ్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ మతాన్ని మేమైతేనే కాపాడతాము, ఈ కులాన్ని మేమైతేనే కాపాడతాము అని చెప్పి రెచ్చగొట్టే ప్రసంగాలు, రెచ్చగొట్టే స్పీచెస్, రెచ్చగొట్టే కంటెంట్ ఈ ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ట్విట్టర్ ద్వారా సర్క్యులేట్ అయ్యేలాగా చేస్తారు. ప్రజల్లో ఈ భావజాలాన్ని రెచ్చగొడుతూ ఉంటారు. పొలిటీషియన్స్ చేస్తారు, చాలా మంది చేస్తున్నారు ఈ పనులు. డిస్ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పాను, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్, మనల్ని తప్పుదారి పట్టించే ఇన్ఫర్మేషన్, తప్పుదోవ పట్టించే ఇన్ఫర్మేషన్. హేట్ స్పీచ్ అంటే వేరే వాళ్ళపైన ద్వేషభావాన్ని రెచ్చగొట్టే స్పీచ్. మనకి అక్బరుద్దీన్ ఓవైసీ గురించి కొన్ని స్పీచెస్ చూసుంటాం మనం. అలాగే కొంతమంది హిందూ లీడర్స్ కూడా అంటే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే వేరే మతాన్ని కించపరుస్తూ, వేరే మతాన్ని తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఒక ద్వేషభావాన్ని రెచ్చగొట్టేలా చేసే ప్రసంగాలను మనం హేట్ స్పీచ్ అంటాం. ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కడ, ఇంటర్నెట్లో. అందుకే ఫ్యాక్ట్స్ని ఐడెంటిఫై చేయడం కష్టం, ఇవి మాత్రం కావాల్సినంత ఉంటాయి. అబౌండ్ అంటే ఎగ్జిస్ట్ ఇన్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఆర్ హ్యూజ్ అమౌంట్లో ఉంటుంది. మెనీ లైవ్స్ హ్యావ్ బీన్ లాస్ట్ టు సచ్ డిస్ఇన్ఫర్మేషన్ ఫ్యూయల్డ్ వైలెన్స్ ఇన్ ఇండియా ఇన్ రీసెంట్ ఇయర్స్. ఎన్నో ప్రాణాలు పోయాయి ఈ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల, డిస్ఇన్ఫర్మేషన్ వల్ల. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యూపీలో, బీహార్లో ఇట్లాంటి ప్లేసెస్లో ఏం జరుగుతుందంటే ఈ మధ్యన కౌ విజిలాంటిజం మనం చూసాం. గోరక్షక్స్ అని వచ్చారు. అంటే మన ఆవులు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్, ఆవులు అనేవి చాలా ఇంపార్టెంట్, మనం గౌరవించేవి. వాటిని ముస్లిమ్స్ తినేస్తున్నారు, సో అది కరెక్ట్ కాదు, రైట్, అది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ విజిలాంటిజం అంటే అర్థం ఏంటంటే ఒక కన్నేసి ఉంచడం, కేర్ఫుల్గా వాచ్ చేయడం, ఎవడు మన ఆవుల్ని చంపుతోంది ఎవరు అని చెప్పి ఒక కన్నేసి గోరక్షక్స్ అని బ్యాచెస్ ఫామ్ అయ్యారు. అంటే మన ఆవుల్ని మనమే కాపాడుకోవాలి, ఇది ఎందుకంటే మనకి పవిత్రమైన జంతువు, అది మనం గౌరవించేది, దాన్ని వీళ్ళు చంపుకు తినడం అనేది కరెక్ట్ కాదు అనే భావనతో గోరక్షక్స్ ఫామ్ అయ్యి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైనా పని చేస్తున్నారు అంటే వాళ్ళని చితకబాదేయడం, కొట్టేయడం, చంపేయడం ఇట్లాంటివి జరిగాయి. అయితే విషయం ఏంటి అంటే ఈ విజిలాంటిజం జరుగుతుంది, ఎవరు చేస్తున్నారని చెప్పి ఒక కొన్నేసి ఉంచడం అనేది జరుగుతుంది, వాచ్ చేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, బాగానే ఉంది. ఒక వ్యక్తి ఆ పని చేయలేదు, ఆవుని చంపలేదు, తను ప్రాబబ్లీ హీ మైట్ బి కుకింగ్ ల్యాంబ్ ఆర్ సంథింగ్ ఎల్స్, కానీ అతను ఆవుని చంపి తినేస్తున్నాడు అని ఒక ఫోటో పెట్టి ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారు అనుకోండి, ఆ టైంలో మంచి వేడి మీద ఉంటారు. అతను నిజంగా ఆ పని తప్పు చేశాడా చేయలేదా అనేది సెపరేట్ థింగ్. ఈవెన్ తప్పు చేసినా సరే అది పోలీసులు, చట్టం, ఒకవేళ చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఈ ఆస్పెక్ట్స్ బట్టి మనం డిసైడ్ చేయాలి తప్పితే ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం అనేది ఎప్పుడు కూడా రాజ్యాంగం సహించదు. అయితే ఒకటి సహించదనేది ఒకటి. రెండోది మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. అంటే ఆ వ్యక్తి తప్పు చేయలేదు కానీ తప్పు చేసినట్టుగా వాట్సాప్ గ్రూపుల్లో స్ప్రెడ్ అయినప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ వెళ్ళి కొట్టేస్తారు, తర్వాత చూసుకుంటారు ఏంటి అనేది. ఇలా ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ వల్ల నిజంగా తప్పు చెయ్యని వాడు కూడా దెబ్బలు తినడం, తప్పు చేయని వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. ఇండియాలో జరిగాయి ఇవన్నీ కూడా. అంటే ఫేక్ న్యూస్ అనేది ఎంత డేంజరస్ అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. నా వ్యూ ఇక్కడ విజిలాంటిజం గురించి మాట్లాడడం కాదు. విజిలాంటిజం అంటే అర్థం ఏంటి, కీపింగ్ ఏ కేర్ఫుల్ వాచ్. ఓకే, ఒక ఏదన్నా డేంజర్ అయిపోతుందేమో, అమ్మో మనకి మనం దేవతగా భావించే గోమాతకి డేంజర్ జరగబోతుందేమో, ఎవరెవరు చేయబోతున్నారని చెప్పి అలాంటి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచడం విజిలాంటిజం అంటాం దాన్ని. ఇది చాలా ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలాంటి వాడికి దారి తీస్తుంది అని చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. చాలా మంది ప్రాణాలు పోయాయి ఇండియాలో. బట్ ఇట్ ఈస్ ఆల్సో డిఫికల్ట్ టు అగ్రీ విత్ ద వ్యూ దట్ మోర్ రూల్స్ ఆర్ అన్ ఆన్సర్ టు ఎన్ ఏజ్ ఓల్డ్ ప్రాబ్లమ్, ఓన్లీ నౌ యాంప్లిఫైడ్ బై టెక్నాలజీ బేస్డ్ ప్లాట్ఫామ్స్. అయితే ఫేక్ న్యూస్ అనేది ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం, ఎప్పటి నుంచో ఉంది, కరెక్టే. దానికి సొల్యూషన్ మోర్ రూల్సా అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే, డిఫికల్ట్ టు అగ్రీ. రూల్స్ ఎక్కువగా పెట్టడం వల్ల మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా అంటే మనం చెప్పలేము అంటాడు ఆయన. అర్థమైందా? ఏజ్ ఓల్డ్ ప్రాబ్లం. ఫేక్ న్యూస్ అనేది రూమర్స్ సృష్టించడం అనేది ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే ఆ ప్రాబ్లం అనేది ఇప్పుడు టెక్నాలజీ స్పేస్ వల్ల యాంప్లిఫై అయిపోయింది, ఒక్కసారిగా పెద్దదైపోయింది. ఎందుకంటే ఒక ఫేస్బుక్లో మీకు తెలిసిందే కదా, ఒక ఇన్ఫర్మేషన్ అది మనం 100 మందికి షేర్ చేయొచ్చు, మన ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న ప్రతి వాళ్ళు చూస్తారు, అందులో కొంతమంది వచ్చి ఇంకెంతో మందికి షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎంతో మందికి సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. అది నిజమా కాదా అని ఎవరూ చూడరు.
దట్ మోర్ రెగ్యులేషన్ విల్ సాల్వ్ దిస్ ఈజ్ ఎ ఫ్యాన్సీఫుల్ ఐడియా. అంటే అర్థం ఏంటి? రెగ్యులేషన్ ఎక్కువగా ఉంటే ఏ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనేది ఒక ఫ్యాన్సీఫుల్ ఐడియా, అంటే అన్రియలిస్టిక్ ఐడియా, ఇమాజినేటివ్ ఐడియా. అంటే అంత ఈజీ కాదు అది, అంత రియలిస్టిక్గా లేదు ఇది. రెగ్యులేషన్ పెంచగానే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనుకునేది ఒక ఫ్యాన్సీ ఐడియా, ఇమాజినేటివ్, మన ఇమాజినేషన్లో జరుగుతుందేమో, రియలిస్టిక్గా జరగదు, అన్రియలిస్టిక్ ఐడియా అది అంటున్నారు ఆయన. ఫర్ వన్ అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఇక్కడ, ఎందుకు అది ఫ్యాన్సీఫుల్ ఐడియా అని చెప్పారు కదా, సో దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ఒకసారి చూద్దాం ఎందుకు అలా అంటున్నారు. ఫర్ వన్, ద లాస్ టు ట్యాకిల్ ఇన్సెండియరీ కంటెంట్ అండ్ హేట్ స్పీచ్ దట్ ఫ్యూయల్స్ వైలెన్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్. చూడండి, ఇన్సెండియరీ కంటెంట్ అంటే అర్థం ఏంటి? ఇన్సెండియరీ అంటే రెచ్చగొట్టేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ అనమాట, అగ్ని పుట్టించేది అంటాం. అగ్నిని ఎన్ని రకాలుగా చూడవచ్చు మనం. అగ్నిని ఎనర్జీకి సింబాలిక్ గా చూడొచ్చు, అగ్నిని కోపానికి సింబాలిజం కింద చూడొచ్చు, అగ్నిని కాన్ఫ్లిక్ట్ గొడవకి సింబాలిజం గా కూడా చూడొచ్చు. ఇన్సెండరీ కంటెంట్ అంటే మనల్ని రెచ్చగొట్టే కంటెంట్, మనలో ద్వేషభావాన్ని రెచ్చగొట్టే కంటెంట్, కాన్ఫ్లిక్ట్ కి గొడవకి వెళ్ళేలా చేసే కంటెంట్, ప్రొవోకేటివ్ స్పీచెస్, ఇన్సెండరీ స్పీచెస్, ఇన్సెండరీ కంటెంట్ అంటాం. అలాగే హేట్ స్పీచ్, హేట్ స్పీచ్ అంటే చెప్పాను, ద్వేష ప్రసంగాలు, అంటే వేరే వాళ్ళ పట్ల ద్వేషాన్ని, మనకి కోపాన్ని, అసహ్యాన్ని కలిగించే ప్రసంగాలు హేట్ స్పీచెస్ అంటాం. ఇవి ఏం చేస్తాయి? దట్ ఫ్యూయల్స్ వైలెన్స్. హేట్ స్పీచ్ దట్ ఫ్యూయల్స్ వైలెన్స్. ఫ్యూయల్స్ అంటే అగ్ని కాజ్యం పోయడం అంటాం చూడండి, వైలెన్స్ ని, హింసని ప్రేరేపించేవి. ఇట్లాంటి వాటిని కంటెంట్ చేయడానికి, ట్యాకిల్ చేయడం అంటే అర్థం ఏంటి? కంట్రోల్ చేయడం, హ్యాండిల్ చేయడం, డీల్ చేయడం. ఆ చట్టాలు దే ఆర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్, ఉన్నాయి ఆల్రెడీ. What is seen lacking is a will to uniformly apply these rules irrespective of political affiliations. ప్రాబ్లం ఏంటి? రూల్స్ ఉన్నాయి, కానీ ఈ రూల్స్ ని యూనిఫామ్ గా అందరికీ ఒకేలాగా అప్లై చేసే విల్ లేదు. విల్ అంటే ఇంటెంట్. విల్ అంటే అర్థం ఏంటి? వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటారు. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటాం కదా తెలుగులో, మనసు ఉంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్, విల్ అంటే అర్థం ఏంటి? మనసు ఉండడం. మనసు ఉండడం అంటే అర్థం ఏంటి? ఇంటెంట్ ఉండడం, చెయ్యాలి అనుకోవడం. రూల్స్ ఉన్నాయి కానీ అప్లై చేయాలనే మనస్తత్వం లేదు. అది ఎలాగా? యూనిఫామ్ గా అందరికీ కూడా, అందరికీ ఒకేలాగా అప్లై చేయడం. బీజేపీకి చెందిన ఒక పొలిటీషియన్ రాజా సింగ్ అని ఆయన ఫేస్బుక్ లో మనం చూసాం, హేట్ స్పీచెస్ అనేవి ఎక్కువగా చేయడం అనేది చేస్తున్నారు. అందువల్ల ఫేస్బుక్ ఇప్పుడు ఆయన కంటెంట్ ని తీసేసింది. అయితే ఎప్పటి నుంచో అది ఉంది కానీ ఇప్పటి వరకు తీయలేదు, ఎందుకంటే బీజేపీ అనేది అధికారంలో ఉంది కదా, మళ్ళీ మనకి ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి చేయలేదు. ఈ విషయం గురించి యుఎస్ లో ఉన్న ఒక న్యూస్ ఏజెన్సీ రాయడం జరిగింది. ఫేస్బుక్ అనేది భయపడుతోంది, పొలిటికల్ ఎఫిలియేషన్స్ పాడైపోతాయేమోనని చెప్పి స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఫేస్బుక్ ఈ ఇలాంటి అఫైర్స్ చూసుకునే ఫేస్బుక్ ఎంప్లాయీ ఇంకొకరితో ఏం మాట్లాడారనే దాన్ని కూడా వాళ్ళు క్యాప్చర్ చేసి వాళ్ళ న్యూస్ కథనంలో రాయడం జరిగింది అనమాట. సో అది పెద్ద ఇష్యూ అయింది ఈ మధ్యనే. ఆ తర్వాత వాళ్ళు ఈయన తాలూకా ఫేస్బుక్ అకౌంట్ డియాక్టివేట్ చేయడం అవన్నీ తర్వాత చేశారు, ముందు చేయలేదు. అంటే చూడండి, ఇక్కడ పొలిటికల్ అఫిలియేషన్స్ తో సంబంధం లేకుండా, ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు అధికారంలో లేరు అనే విషయాల్ని పట్టించుకోకుండా రూల్స్ అందరికీ సమానంగా అప్లై చేస్తే మంచిదే, కానీ అది జరగట్లేదు. ఇలా అప్లై చేయాలనే విల్ అనేది ఉండాలి, అది లేదు ఈరోజు అంటున్నాను ఇక్కడ. The flip side is that the net is a place where there is a free sharing of information and ideas. Right? ఇంటర్నెట్ లోనే మనకి ఫ్రీ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐడియాస్ అనేది జరుగుతుంది, మనకి ఇదంతా తెలిసిందే. అంటే ఇక్కడ ఫ్లిప్ సైడ్ అంటే అర్థమైంది ఇంకో ఆస్పెక్ట్ అనమాట ఇక్కడ. సో ఫ్రీ షేరింగ్ అవుతుంది. సో ద క్వశ్చన్ వర్త్ ఆస్కింగ్ ఈజ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎవర్ రెగ్యులేట్ ద ఇంటర్నెట్ వితౌట్ థ్రాట్లింగ్ ఇట్ లైక్ చైనా హ్యాస్ డన్. అసలు పాసిబులా ఇన్ఫర్మేషన్ షేరింగ్ ని కంట్రోల్ చేయడం అనేది, ఇంటర్నెట్ ని రెగ్యులేట్ చేయడం పాసిబులా వితౌట్ థ్రాట్లింగ్ ఇట్? థ్రాట్లింగ్ అంటే కిల్లింగ్, అంటే మనకు ఊపిరాడకుండా చేయడం. థ్రాటల్, చోక్ చేయడం, ఊపిరాడకుండా చేయడాన్ని మనం స్ట్రాంగిల్ చేయడం, చోక్ చేయడం అంటాం, స్మోదర్ చేయడం అంటాం. దీన్ని అలా థ్రాటల్ చేయకుండా రెగ్యులేట్ చేయడం పాసిబుల్ లైక్ చైనా హ్యాస్ డన్. చూడండి, చైనాలో గూగుల్ లేదు, చైనాలో ఫేస్బుక్ లేదు, అంటే ఇట్లాంటి వాటికి వాళ్ళు లేకుండా వాటిని కంప్లీట్ గా కిల్ చేసేస్తారు. వాళ్ళ ఓన్ వెర్షన్స్ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ దేశంలోనే ఉంటుంది, ఇట్లా కొన్ని వచ్చేసాయి మా చైనాలో. ద ఫియర్ దట్ బ్రింగింగ్ మోర్ రూల్స్ ఇస్ ఎ యూఫెమిజం for censorship cannot be brushed away. There are two things, censorship and rules.
సెన్సార్షిప్ అంటే అర్థం ఏంటి? ప్రతి కంటెంట్ కూడా వెరిఫై చేసి ఇది ఉండాలా ఉండకూడదా అని ఒక మధ్యలో ఒకరు డిసైడ్ చేసి తీసుకురాడు. ఇప్పుడు సినిమాలు, ప్రతి సినిమా కూడా ఏం చేస్తుంది? సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్తుంది. సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది? ఈ కంటెంట్ ప్రజలకి చెడు చేస్తుంది అని భావిస్తే ఆ కంటెంట్ ని కట్ చేసేస్తుంది. దాన్ని సెన్సార్షిప్ అంటాం. అంటే ఇది ఎక్సెసివ్ రెగ్యులేషన్. అది మీడియా దగ్గరికి వచ్చేసరికి ఎక్సెసివ్ రెగ్యులేషన్ కింద వస్తుంది. సినిమాలకు ఓకే, కానీ న్యూస్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రతిదీ వెరిఫై చేసి వాళ్ళకి నచ్చని కంటెంట్ రిమూవ్ చేసేసి నచ్చిన కంటెంటే బయట పెడితే దాన్ని న్యూస్ సెన్సార్షిప్ అంటాం. అది డిజిటల్ మీడియాలో కావచ్చు, ఎందులోనైనా కావచ్చు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అర్థం ఏంటో చూడండి. ద ఫియర్ దట్ బ్రింగింగ్ మోర్ రూల్స్ ఎక్కువగా తేవడం అనేది ఈజ్ ఎ యూఫమిజం ఫర్ సెన్సార్షిప్. సెన్సార్షిప్ అనే పదం వాడకుండా ఎక్కువ రూల్స్ తెస్తాము, రెగ్యులేట్ చేస్తాము అని చెప్తున్నారేమో. యూఫెమిజం అంటే అర్థం ఏంటంటే చూడండి, యూఫెమిజం ఎలా చెప్పాలి మీకు? యూఫెమిజం అంటే ఎ వర్డ్ దట్ రీప్లేసెస్ ఎ మోర్ హార్ష్ వర్డ్ అనుకోండి. అంటే ఒక విషయాన్ని రఫ్గా చెప్తే బాధపడతారు అని చెప్పి కొంచెం సాఫ్ట్గా చెప్పడం. అంటే సెన్సార్షిప్ అంటే ఒకసారి నెగిటివ్ మీనింగ్ వెళ్ళిపోతుందేమో అనే ఉద్దేశంతో మోర్ రూల్స్ తీసుకొస్తాం, రెగ్యులేషన్ చేస్తాం అని చెప్పి కొంచెం సాఫ్ట్గా చెప్తున్నారు. అలా చేస్తున్నారేమో అన్న భయం ఉంది. అండ్ దట్ భయం, దట్ ఫియర్ కెనాట్ బి బ్రష్డ్ అవే. దాన్ని ఇసిరేయలేము. అంటే ఆ భయం అనేది నిజమేనేమో, నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. వీ కెనాట్ జస్ట్ త్రో ఇట్ అవే. దాన్ని బేస్లెస్ గా కొట్టేయడానికి లేదు, ఉంది. అంటే ఆ భయం అనేది నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఈ రూల్స్, కొత్త రూల్స్ తీసుకొస్తామనే పేరుతో కంప్లీట్ గా మీడియాని సెన్సార్ చేయడానికి ట్రై చేస్తుందేమో అన్న భయం అయితే ఉంది. రైట్? ఇక్కడ యూఫిమిజం అంటే అర్థం ఏంటి? ఏ మైల్డ్ వర్డ్, a mild expression that is replacing a more harsh one. అంటే మనకి ఆ భయం ఏంటి, హార్ష్ అని మనం ఏదైతే భావిస్తామో దాన్ని సబ్స్టిట్యూట్ చేసి ఒక మైల్డ్ వర్డ్ ని మనం యూఫెమిజం అంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? సెన్సార్షిప్ అనేది హార్ష్ గా కనిపిస్తుంది, సో దాన్ని రీప్లేస్ చేయడం కోసం వీళ్ళు మోర్ రూల్స్ తీసుకొస్తామనే పదంతో వస్తున్నారేమో అనేది భయం. అండ్ ఆ భయాన్ని, దట్ ఫియర్ కెనాట్ బి బ్రష్డ్ అవే. యూ కెనాట్ టేక్ ఇట్ అవే. అది అంత తీసేయలేము అని అర్థం అన్నమాట. These questions are all the more important because there has been a wave of investments in the digital news media space in recent years. డిజిటల్ మీడియా స్పేస్ లో చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. సో అందుకనే జనాలు భయపడుతున్నారు. ఇంకా ఎక్కువగా సెన్సార్షిప్ వస్తుందేమో, మనల్ని ఫ్రీగా పని చేయకుండా గవర్నమెంట్ చేస్తుందేమో అన్న భయాలు వీళ్ళకి వస్తున్నాయి. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ దీస్ మీడియా సైట్స్ అండ్ మ్యాగజైన్స్ పర్సూ లెజిటిమేట్ జర్నలిజం ఇనిషియేటివ్స్. వీళ్ళలో చాలా మంది లెజిటిమేట్ గా, కరెక్ట్ గా, చట్టపరంగా, రైట్, జర్నలిజం ఇనిషియేటివ్స్ ని ఫాలో అవుతున్నారు, పర్సూ చేస్తున్నారు. రైట్? పర్సూ అంటే మనకి ఫాలో అవ్వడం అని అర్థం అన్నమాట. which not only have proper mechanisms to deliver quality but also operate with a high degree of accountability. సో వీళ్ళు హై క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారు, వాటితో పాటు అంటే హై క్వాలిటీ డెలివర్ చేయడానికి వాళ్ళకి ప్రాపర్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఇంకేముంది? ఆపరేట్ విత్ హై డిగ్రీ ఆఫ్ అకౌంటబిలిటీ, జవాబుదారీతనంతో, హై డిగ్రీ ఆఫ్ అకౌంటబిలిటీతో వాళ్ళు పనిచేస్తున్నారు. అటెంప్ట్స్ అట్ మేకింగ్ న్యూ రూల్స్ ఫర్ ఇంటర్మీడియరీస్ సచ్ యాజ్ గూగుల్ అండ్ ఫేస్బుక్ నీడ్ టు బి వెల్ థాట్ అవుట్ అండ్ మెజర్డ్. గూగుల్, ఫేస్బుక్ ఇలాంటి వాటిని నియంత్రించడం కోసం కొత్త రూల్స్ తీసుకురావాలని కూడా ఆలోచన మంచిదే. అంటే ఈ ఆలోచన అనేది షుడ్ బి వెల్ థాట్ అవుట్ అండ్ మెజర్డ్. మెజర్డ్ అంటే అర్థం ఏంటంటే అంచనా వేసుకోవాలి, దీనివల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఎంతవరకు ఏం జరగవచ్చు, కాన్సిక్వెన్సెస్ ఏమవ్వచ్చు. ఏ మెజర్డ్ రెస్పాన్స్ అంటారు. మెజర్డ్ అంటే అన్ని ఆలోచించుకొని, లెక్క వేసుకొని, కొలుచుకొని అంటాం చూడండి. మెజర్ అంటే కొలవడం కదా, అలా లింక్ చేసుకోండి, లెక్క వేసుకొని దీనివల్ల ఎంత నష్టం జరగవచ్చు, ఎంత మంచి జరగవచ్చు, ఏం జరగవచ్చు అనేది ఆలోచించుకొని చేస్తే దాన్ని మెజర్డ్ రెస్పాన్స్ అంటాం. అలాగే థాట్ అవుట్, వెల్ థాట్ అవుట్ అంటే బాగా ఆలోచించి చేయాలి. ఎర్లియర్ అటెంప్ట్స్ ఎట్ ఇంపోజింగ్ ఎ హై డిగ్రీ ఆఫ్ లయబిలిటీ ఆన్ దెమ్ ఫర్ కంటెంట్ పోస్టెడ్ ఆన్ దేర్ ప్లాట్ఫామ్స్ హ్యావ్ నాట్ సర్వైవ్డ్ లీగల్ స్క్రూటినీ. ఇంతకు ముందు కూడా వాటిని లయబుల్ చేయడానికి ప్రయత్నం జరిగింది. అంటే మీ ప్లాట్ఫామ్ లో ఏ కంటెంట్ వచ్చినా మీదే బాధ్యత, దానికి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని ఇంతకు ముందు వాళ్ళని అకౌంటబుల్ గా చేయడానికి కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. కానీ అవన్నీ కూడా లీగల్ స్క్రూటినీని నిలబడలేదు, హ్యావ్ నాట్ సర్వైవ్డ్ లీగల్ స్క్రూటినీ. సో మనకి జుడిషియరీ అనేది వాళ్ళకి అనుకూలంగా వచ్చింది. అది మొత్తం వాళ్ళని లయబుల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనే ఒపీనియన్ వచ్చింది. విత్ సెక్షన్ 79(1) ఆఫ్ ద IT Act 2000 గివింగ్ దెమ్ సమ్ ఇమ్యూనిటీ ఇన్ దిస్ రిగార్డ్.
ఐటీ యాక్ట్ 2000లో 79(1)లో వాళ్ళకి ఇమ్యూనిటీ అంటే ప్రొటెక్షన్. ఓకే, ఈ ప్రొటెక్షన్ అనేది ఇలాంటి విషయాల్లో వస్తుంది. An intervention that is light and well considered is what will work. సో గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాలి, కానీ విపరీతంగా కాకుండా లైట్గా బాగా ఆలోచించి ఇంటర్వ్యూన్ అయితే అది పనిచేస్తుంది. కానీ విపరీతంగా రూల్స్ ఎక్కువ తీసుకొచ్చి సెన్సార్షిప్ తీసుకొస్తే అది పనిచేయదు, అది ఇంకొక చెడుకి దారి తీస్తుంది అని దీని యొక్క ఉద్దేశం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, ఎందుకంటే ఇట్లాంటి ఆర్టికల్స్ మనం చదవాలి. ఫేక్ న్యూస్ అనేది చాలా చాలా డేంజరస్. ఫేక్ న్యూస్ అనేది ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవుతుంది. హేట్ స్పీచెస్ అనేవి ప్రజల్ని పోలరైజ్ చేస్తున్నాయి, డివైడ్ చేసేస్తున్నాయి. నార్త్ పోల్ కొందరు, సౌత్ పోల్ కొందరు, అంటే కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది హిందూస్ అని, లేకపోతే మతం అని, కాస్ట్ అని, పొలిటికల్ ఎఫిలియేషన్స్ అని, ఏదో ఒక కారణంతో ప్రజల్ని మనమంతా ఒకటే అనే భావం పోయి గ్రూపులుగా విడగొట్టేస్తున్నాయి. ఈ భావజాలం ఏదైతే ఉందో, హేట్ స్పీచెస్, ఇన్సెండరీ కంటెంట్, రెచ్చగొట్టే ప్రసంగాలు, ఇవన్నీ కూడా ప్రజల్లో దూరాన్ని పెంచుతున్నాయి. అందుకని వీటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే రెగ్యులేషన్ అనే పేరుతో విపరీతమైన సెన్సార్షిప్ జరిగితే దానివల్ల కూడా చెడు జరిగే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వాలి, కానీ ఎక్కువ కాదు అనేది ఎడిటోరియల్ యొక్క సారాంశం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంగ్లీష్ బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ రకంగా ఎడిటోరియల్స్ చదివేటప్పుడు చక్కగా ప్రతిదీ కూడా వొకాబులరీ, గ్రామర్తో అంతా కూడా అర్థమయ్యేలా నేర్చుకోవాలనుకునే వాళ్ళు, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేకి ఇంగ్లీష్ ఉండదు, బ్యాంక్, ఎస్ఎస్సి మరియు యూపీఎస్సి, సిసాట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించాలనుకునే వాళ్ళు మీరు నా ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కేవలం 2000 రూపీస్ ఫీజుకి నేను అందరికీ అందుబాటులో ఉండాలనే కారణంతో అతి తక్కువ ఫీజుకి ఆఫర్ చేస్తున్నాను. ఐ కుడ్ హ్యాపీలీ టీచ్ క్యాట్కి క్లాసెస్ చెప్తే ఈజీగా ఒక్క ఇంగ్లీష్కే 5000 పైన పే చేస్తారు. I can happily teach at CAT level. The reason I am teaching at కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎందుకు చెప్తానంటే, ఎక్కువ మంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్, విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడ ఎందుకో నేను కనెక్ట్ అయ్యాను బాగా. సో వీళ్ళకి హెల్ప్ జరగాలనే ఉద్దేశంతో ఐఎమ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ క్యాట్. నేను ఒకవేళ క్యాట్ లాంచ్ చేసినా సరే ఐ విల్ కంటిన్యూ టు బి హియర్. ఇక్కడ ఇంగ్లీష్ స్పేస్లో నేను ఉంటాను. ఇక్కడ చాలా అవసరం ఉంది ఇంగ్లీష్కి. దట్స్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గివ్ మీ ఎ కాల్ అండ్ జాయిన్. Thank you very much.